దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి అనగా మరి జూన్ నెల 27వ తారీఖు గురువార దినము 2024 సంవత్సరం ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 20వ కీర్తన 9వ చరణాన్ని చదువుకొని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 20వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు 9వ చరణంలో తెలియజేస్తున్న మాటలో యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఎవరండి ఈ రాజు? ఉత్తరం ఇచ్చే రాజు ఎవరు అని అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, స్తుతులకు పాత్రుడైన యేసుక్రీస్తు రాజు. లోక సంబంధమైన రాజులు ఉత్తరం ఇవ్వకపోవచ్చు, కానీ పర సంబంధమైన రాజు మాత్రం ఉత్తరం ఇవ్వకుండా మానడండి. అందుకంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, భూరాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు ఆయన కీర్తనల గ్రంథంలో. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు అని అంటే ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా పరమందున్న పరమరాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, శాంతికి సమాధానానికి రాజు అయినటువంటి దేవాతి దేవుడు మాత్రం ఆలకించకుండా ఉండడం, రక్షించకుండా ఉండడం, పెట్టిన మొర్రకే ఉత్తరం ఇవ్వకుండా ఉండడు ఆయన. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సహాయమునందు విశ్వాసము, దేవుడే నీకు సహాయము చేయనని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఈ కీర్తన యుద్ధంలో విజయం కొరకు చేసిన ప్రార్థనను చూసేస్తూ ఉందండి. ఎలాంటి సవాలైనా ఎదుర్కోవటానికి ప్రార్థన అభ్యాసం అవసరం. మానవుల శక్తి పైనను, రథములు గుర్రముల బలం పైనను ఆధారపడక దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచుట శ్రేయస్కరమని కీర్తనకారుడు దావీదు గారు అనుభవపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాడండి. ఈ కీర్తనలోని సంఘటనలు మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలోని సంఘటనలు పోలి ఉన్నాయండి. దేవుడే నీకు సహాయము చేయని ఆయన యందే విశ్వాసం ఉంచమని కీర్తనకారుని యొక్క సూచన. అందుకే 20వ కీర్తన మొదటి 4 చరణాల్లో దేవుడు ప్రార్థన ఆలకించి జవాబిచ్చునని చెప్పాడు ఆయన. దేవుడు ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడని తెలియపరిచాడు ఆయన. ఆపత్కాలమందు మనం చేసిన ప్రార్థనలకే దేవుడు జవాబిస్తాడండి, ఉత్తరం ఇస్తాడండి ఆయన. ప్రార్థనలకే జవాబు ఉంది ఆయన దగ్గర. అందుకే కీర్తన గ్రంథం 91వ కీర్తనలో 15 వచనంలో చెప్పాడు ఆయన. ఏమనండి చూడండి ఒకసారి. 15వ కీర్తన, క్షమించాలి, 91వ కీర్తన 15వ చరణంలో ఏమండి, 91వ కీర్తన 15వ చరణంలో చూస్తే 15వ చరణంలో అన్నాడు, అతడు నాకు మొర్ర పెట్టక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈ మాట ఎవరు చెప్పారండి? దేవాతి దేవుడే తెలియపరుస్తూ ఉన్నాడు. అతడు నాకు మొర్ర పెట్టక నేను ఉత్తరం ఇస్తాను. దేవుని బిడ్డలారా, అందుకని 33వ కీర్తన 3వ చరణంలో, క్షమించాలి, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో, నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను, నువ్వే రీతిగా నువ్వు ఆదరించబడాలో ఆ రీతిగా నేను ఆదరిస్తానని తెలియపరుస్తున్నటువంటి మాటలండి దేవుని బిడ్డలారా. అందుకే విశ్వాసులు ప్రార్థన చేసి మొర్రపెట్టినప్పుడు ఆయన సహాయం చేసి తప్పక ఆదుకుంటాడు. దేవుని మనము ఆరాధించినప్పుడు మన ప్రార్థనల అర్పణలు అంగీకరించి ఆశీర్వదిస్తాడు. దేవుడు మన కోరికలను సిద్ధింపజేసి
నీ ఆలోచన యావత్తును సఫలపరచునని దావీదు గారు అభయమిచ్చుటలో దేవుని అందే మనకు భద్రత ఉన్నది. దేవుడే మనకు సహాయకుడు, దేవుడే మన బలమని తెలియజేస్తూ ఉన్నాడండి. కీర్తనల గ్రంథంలో 21వ కీర్తన 2వ చరణం, అలాగే 145వ కీర్తన 19వ చరణంలో కూడా ఈ మాటలు ఆయన తెలియజేస్తాడు. 1 యోహాను పత్రిక 5:14లో కూడా ఆయన తెలియపరచాడండి. అందుకే రెండోది మనం చూస్తే 20వ కీర్తన 5-6 వచనాల్లో ఏమంటే 20వ కీర్తన 5-6 వచనాల్లో చదివితే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. 6వ వచనంలో, యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును అంటున్నాడండి. ఏమంటే 5-6 వచనాల్లో దేవుడు తన ప్రార్థనలకి జవాబిచ్చినందులకు, సఫలపరిచి సహాయం చేసినందులకు దావీదు గారు సంతోషించి జయోత్సవం చేయదునని తెలియజేస్తున్నాడు. ఏమంటే దేవుడు సహాయం చేసిన తర్వాత ఆయనను మరువక ఏమంటే ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి. దేవుడు చేసిన మేలును బట్టి ఉత్సాహించి సంతోషించాలండి. ప్రార్థనలకి జవాబిచ్చిన దేవుడు రక్షణ ప్రసాదిస్తాడు. అందుకనే దావీదు భక్తుడు చాలాసార్లు ప్రాణంతో చెప్పుకున్నాడు, ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అంతేకాకుండా నా ప్రాణమా సన్నుతించుము, నా అంతరంగమున, నా హృదయాంతరంగమున సమస్తమా అంటాడే. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, దేవుడు జవాబిచ్చేవాడు, దేవుడు ఆపదలు ఇబ్బందుల నుంచి రక్షించేవాడు. ఎందుకంటే దావీదు భక్తుడు చాలా అనుభవపూర్వకంగా రుచి చూచి ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి అండి. ఎందుకంటే అనేక సమస్యల నుండి, అనేక శ్రమల నుండి, అనేక ఇబ్బందుల నుండి, అనేక కష్టాల నుండి, అనేక బాధల నుండి విడిపించి గొప్ప చేయబడ్డ వ్యక్తి ఎవరంటే భక్తుడైన దావీదు గారు. అందుకే ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి, ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాడు దేవుణ్ణి, ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి, ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి. దేవుని బిడ్డలారా, నీ పట్ల నా పట్ల చేసిన మేలును బట్టి మనం మరి విడువక తప్పకుండా దేవునికి స్తుతించే రీతిగా, ఆరాధించే రీతిగా, మహింపరిచే రీతిగా మనం ఉంటున్నామా ఒక్కసారి మనం గమనించాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 21వ కీర్తన 7-9 వచనాలు చూస్తే దేవుని నామమును బట్టి అతిశయపడాలని చెప్తా ఉన్నాడండి. ఏమంటే ఈ లోకంలో ఉన్న వాటిని వైపు, ఆస్తులను, అంతస్తులను, అందాన్ని, సందాన్ని బట్టి కాదు కానీ, మనకున్న తలాంతులను బట్టి సంతోషించడం కాదు కానీ, దేవుని బట్టి సంతోషించాలని చెప్తా ఉన్నాడు. దేవుని నామమును బట్టి అతిశయపడాలని చెప్తా ఉన్నాడు. మానవులు తమ స్వశక్తి పైనను, తమకున్న ఆస్తులపైనను, గుర్రములు, రథములను బట్టి అతిశయపడి దేవుని శక్తిని ఆశ్రయించరో అటువారు అపజయం పాలవుతారని చెప్పాడండి. విశ్వాసులు దేవుని శక్తి యందు మాత్రమే నమ్మిక ఉంచి విజయాలు పొందుతారండి. లోకమును, అందులో ఉన్న వాటిని నమ్ముకున్న వారు అనేక మంది ఏమంటే వైఫల్యం చెందారండి. కానీ దేవుని నమ్ముకొని అపజయాల పాలైన వారు అరుదు, చాలామంది తక్కువండి. దేవుని నమ్ముకొని అపజయాల పాలైన వాళ్ళు ఎవరు లేరండి. ఒకవేళ ముందులో కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు గొప్ప చేశాడు తప్ప ఎవరిని కూడా ఆయనతో ఉన్న వారిని నష్టాలు, కష్టాలు పాలు చేసిన వాడు కానే కాదండి. అంతెందుకండి, భక్తుడైన యోబు గారు దేవుని మీద ఆశ్రయించి, దేవుని మీద ఆధారపడి ఎంతగానో దేవుని అన్నిటిలోనూ దేవుని ఎంతో స్తుతించాడు. కష్టాల పాలయ్యాడు, అయినా కానీ ఏమంటే కష్టాల పాలయ్యి అలాగే పాడైపోయి నాశనం అయిపోలేదండి. 2 అంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎందుకని? దేవుని మీద అంత నమ్మకాన్ని ఉంచాడు కనుక. అందుకని దేవుడు తన బిడ్డలకు విజయములే ప్రసాదిస్తాడు, అపజయాలు రానీయుడు. కొన్నిసార్లు అపజయాలు వస్తున్నా ఆ అపజయాలన్నింటినీ కూడా జయాలుగా మార్చేవాడు మన దేవుడని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ తోడై ఉండి బలపరిచి నడిపించునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.